మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో సంఘమంతటికి వందనాలు తెలియజేస్తున్నాం. సంఘం మీకు శుభం కలుగును గాక. దేవుడు గత వారం నుంచి ఈ పునరుద్ధానం వరకు మనందరినీ సజీవ లెక్కలో ఉంచి ఆయన మన కాచి కాపాడుతుంది కనుక దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ పునరుద్ధానాన్ని పాలనకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుని వాక్యంలో ఈ రీతిగా టేకా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు చేసిన సహాయం కొరకై దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థనతో ఈ దిన ధ్యానాన్ని, ఈ దిన ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియపరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధమైన నామానికి వందనాలు, కృతజ్ఞత, స్తోత్రములు 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 చెల్లిస్తున్నాం. గత వారమంతా మీ చల్లని నీటిలో మా కుటుంబాన్ని కాచి కాపాడి ఈ పునరుద్ధానంలో ఈ రీతిగా ప్రభావ మేము మీ తండ్రి ఎవరి గృహాల్లో వారు కూడుకుని మిమ్మల్ని ఆరాధించడానికి ప్రభావ మీరు మాకు దయచేసిన ఈ సమయం కొరకే కృతజ్ఞత చెల్లిస్తున్నాం ప్రభావ. తండ్రి యూట్యూబ్ ద్వారా టెలికాస్ట్ చేయబడిన ఈ వాక్యం, ఈ ఆరాధన కార్యక్రమం ప్రతి కుటుంబానికి ఆత్మీయ ఆశీర్వాదం కొరకు, తండ్రి నాయన కుటుంబ క్షేమం కొరకు, తండ్రి నాయన జీవితాల అభివృద్ధి ఆశీర్వాదం కొరకు మీరు దీవించి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి విధమైన డిస్టర్బెన్స్, ప్రతి విధమైన నాటక అవరోధములు, దుష్టి యొక్క కుట్రకుతంత్ర అధికారులు యేసు నామమున కొట్టివేస్తున్నాం. జీవం కలిగిన దేవ తండ్రి, మీ జీవం కలిగినటువంటి వాక్యం మా అందరికీ అనుగ్రహించాలి. ఆరాధనలో పరిశుద్ధాత్మ దివ్య సన్నిధిని తోడుగా ఉండాలి. అయ్యా తండ్రి నాయన కూర్చే ప్రజలందరూ మీరు ఆశీర్వదించాలి. ప్రతి కుటుంబానికి మీ సన్నిధిని అర్పించాలి. ప్రతి కుటుంబంపై మీ వెలుగును ప్రకాశించాలి. ప్రతి కుటుంబాన్ని మీ జీవ మార్గం నడిపించాలి. ప్రతి కుటుంబంలో మీ సన్నిధి తోడుగా ఉండాలి తండ్రి. ఎందుకంటే మీరు వాగ్దానం చేశారు, ఎక్కడెక్కడ ఇద్దరు లేక ముగ్గురు కూడా నా నామం డ్యాన్స్ అక్కడ ఉంటారన్నారు. మీ నామం పేట ప్రజలందరూ కూడా వారి గృహాలు కూడి మీరు ఆరాధన చేస్తుండగా తండ్రి మీ సన్నిధిని అనుభవించినట్లు వారికి సహాయం చేయండి. ఈ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకంతో తాకమని ప్రార్థన చేస్తాం. దుష్టులను లయపరచుకోవాలి. ఈ దినం మీరు మా కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదం, ఈ దినం మీరు మా కొరకు తన ఎవరైనటువంటి కృప సమృద్ధిగా మేము స్వతంత్రించుకోవడానికి మీరు సిద్ధపరిచిన యావత్తు మేము దీవించిన దాన్ని పొందడానికి సహాయం చేయవస్తాం. ఆరాధన కార్యక్రమం అంతా మీ చేసి సమర్పిస్తాం. పాటల ద్వారా మేము మహిమ పొందాలి. ఆరాధనలో మీ సిద్ధం తోడుగా ఉండవచ్చు. వాక్య పట్టణంలో, వాక్య ధ్యానంలో, అర్పణలో, అన్ని విషయాల్లో మీ సన్నిధి మాకు తోడుగా దయచేసి మమ్మల్ని ఆశీర్వదించమని సంఘం అంతటి మమ్మల్ని మీకు పురస్కారం ప్రతిష్ఠించుకోండి. యేసు ప్రభు నామములో సంతృప్తి తండ్రి, ఆమేన్. నా
దేవుని పరిశుద్ధ నామంలో సంగమా మీ అందరికీ ప్రభు పేరట వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మరలా ప్రభు సన్నిధిలో ఆనందించడానికి, ప్రభుని ఆరాధించడానికి ఆయన ఇచ్చిన అవకాశం కొరకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయం ఈ యొక్క ఆదివారం దినమందు మనందరం కలిసి ప్రభుని ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప కృప కొరకై వందనాలు. మీ అందరూ క్షేమంగా ఉన్నారని దేవుని నామంలో నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. అయితే ఎక్కడున్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుడు మనకి క్షేమం అనుగ్రహించాడు కనుక మనందరం కలిసి ప్రభునామాన్ని ఆరాధన చేద్దాం. మీ అందరూ కూడా ఎవరు కూడా నిరుత్సాహంగా లేకుండా, ఏదో నిస్పృహలో ఉండకుండా ప్రభుని ఆరాధించడానికి అందరూ కూడా కలిసి కుటుంబంగా కలిసి కూర్చొని ప్రభుని ఆరాధించండి. మీ అందరూ కూడా నాతో కలిసి
ఈ పాట పాడుతూ ప్రభునామాన్ని ఆరాధన చేసుకున్నాం. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమీ రానే రాదు, రానే రాదయ్యా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అందరం కలిసి పాడు. అపాయమేమీ రానే రాదు, రానే రాదయ్యా. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా గని, ఆశ్రయమైన దేవునిపై ఆధారపడితివి. అందరం కలిసి ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా గని, ఆశ్రయమైన దేవునిపై ఆధారపడితివి. అందరం
హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. సంఘమా ఎక్కడున్న వారు అక్కడే మోకరించి దేవుని పరిశుద్ధ స్థలములు ఆయన వైపు మన రెండు చేతులు చాపి అందరం కొద్ది నిమిషాలు మన ప్రభునామాన్ని ఆరాధన చేద్దాం. దేవుని పిల్లలమైన మనకు ఏ అపాయము రాదని దేవుని సేవకులు సెలవిస్తున్నారు. దేవుడే మాట్లాడుతున్నాడు. ఆయన రక్తము ప్రోక్షింపబడిన ఏ కుటుంబం మీద కానీ, ఏ బిడ్డ మీద కానీ ఎలాంటి కీడు కానీ, ఎలాంటి అపాయం కానీ, ఎలాంటి నష్టము కానీ మనకు లేదు. సంఘమా దేవుని నామాన్ని స్తుతిద్దాం. అందరూ ఏక మనసుతో, ఏకాత్మతో అందరూ మీ స్వరములెత్తి, చిన్న పిల్లలతో సహా అందరూ. ఎన్నో అపాయాలు మనం వింటున్నాం, ఎన్ని ఘోరమైన సంగతులు మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు మనల్ని క్షేమంగా ఉంచాడు. ఆయన రెక్కల చాటున దేవుడు మనల్ని భద్రపరిచాడు. అపాయం కలగకుండా కాపాడుతున్న దేవునికి ఏమివ్వగలం, 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 ఏమివ్వగలం? వేలాది దూడలను, విస్తారమైన ధనమును, జ్యేష్ఠ కుమారులను ఇచ్చిన ఆయన రుణం మనం తీర్చుకోగలమా? ఆయన కృప కలిగిన దేవుడు, ఆయన వాత్సల్యత కలిగిన దేవుడు, ఆయన మాత్రమే దీవెన దయచేసే దేవుడు, ఆయన మాత్రమే కృప కలిగిన తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరం కూడా దేవుని మీద ఆధారపడదాం. ఉన్నతమైన దేవుని నివాసముగా చేసుకొని దేవుని ఆశ్రయదుర్గమైన ఆయన మీద మనం ఆధారపడ్డాము కనుక ఆయన కొరకు మనం ఎదురు చూద్దాం. ఆయన కొరకు ఎదురు చూద్దాం. ఆయనే మనకు రక్షణ దుర్గం, ఆయనే మనకు దుర్గం, ఆయనే మన కోట, ఆయనే మన కొండ, ఆయనే 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 మనకు సమస్తమును జరిపించువాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. కొండల వైపు నా కన్నులు ఎదుర్చున్నాను. సహాయం ఎక్కడ దొరుకును, ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం కలుగును. కనుక సంగమా, ఈ సమయాల్లో, ఈ భయంకరమైన మాటల్లో, ఈ యొక్క శ్రమలలో సహాయం ఎక్కడ దొరుకునంటే యెహోవా వలనే మనకు సహాయం దొరుకును. యెహోవా వలనే మనకు సహాయం దొరుకును. ఆయన మాత్రమే మనకు కృపను అనుగ్రహించే దేవుడు, ఆయన మాత్రమే క్షేమమునిచ్చే దేవుడు, ఆయన మాత్రమే మనల్ని సంరక్షించే దేవుడు, ఆయన మాత్రమే తృప్తిపరిచే దేవుడు, ఆయన మాత్రమే జీవమును అనుగ్రహించే దేవుడు. ఆయన లాంటి దేవుడు ఎవరున్నారు? ఆయన ప్రేమించే దేవుడు, ఆయన క్షమించే దేవుడు, ఆయన ప్రాణం పెట్టే దేవుడు, ఆయన రక్షించే దేవుడు ఎవరున్నారు? కనుక ఆయన వైపు మనం చేతులెత్తుదాం. ఆయన మాత్రమే మనకు కేడమై ఉంటున్నాడు. ఆయన మాత్రమే మనకు దుర్గము, ఆయన ఒక్కడే మనకు రక్షించే దేవుడు. ఈ భయంకరమైన రోజులో, ఈ భయంకరమైన రోజులో కీడు నుండి తప్పించే దేవుడు ఆయన మాత్రమే. ఆయన పాదాలు పట్టుకుందాం, ఆయన పాదాలు పట్టుకుందాం. దేవామములను కనికరించండి నాయన. మా భారతదేశమును కనికరించండి ప్రభా. మా రాష్ట్రాన్ని కనికరించండి ప్రభా. ఎన్నో భయంకరమైన సంఘటనలు, యాక్సిడెంట్లు మేము వింటూ ఉన్నాం, చూస్తున్నాం. ఎంతో మంది ప్రజలు చనిపోతున్నారు నాయన, ఎంతో మంది ప్రజలు చనిపోతున్నారు ప్రభా. అయ్యా నాయన, మరణం ఏడుతుంది ప్రభా. కనికరించండి, కనికరించండి, కనికరించండి. అయ్యా మీరు సహాయం చేయండి, మీరు సహాయం చేయండి, మీరు సహాయం చేయండి. ప్రజలు మీరు కాపాడండి, ప్రజలు మీరు కాపాడండి ప్రభా. మా భారతదేశాన్ని కాపాడండి, మా రాష్ట్రాన్ని కాపాడండి ప్రభా. అయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. మేలు చేసే దేవా, కనికరించే దేవా, నీ సహాయం కొరకు మేము వేచి ఉన్నాం, మీ ఆదరణ కొరకు వేచి ఉన్నాం. కనికరించండి అయ్యా, కనికరించండి. కృప చూపండి, కృప చూపండి, కృప చూపండి. మేలు దయచేయండి, మేలు దయచేయండి, మేలు దయచేయండి. యేసయ్యా మేలు దయచేయండి నాయన. అపవిత్రతను తుడిచివేయండి, కీడు నుండి తప్పించండి. క్షేమమును భారతదేశానికి దయచేయండి నాయన. క్షేమమును అనుగ్రహించండి ప్రభా. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు మీకు వందనాలు, యేసు మీకు వందనాలు, యేసు మీకు వందనాలు. తండ్రి మీకు స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. పరిశుద్ధాత్మ దేవా మీకు స్వాగతం. పరిశుద్ధాత్మ దేవా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. పరిశుద్ధాత్మ దేవా ఈ ఉదయకాల సమయం మీరు రండి నాయన. పరిశుద్ధాత్మ దేవా సంఘాలను మీరు దర్శించండి. పరిశుద్ధాత్మ దేవా కుటుంబాలను దర్శించండి. పరిశుద్ధాత్మ దేవా భార్యాభర్తలుగా కలిసి ప్రార్థన చేస్తున్న చోట, బిడ్డలతో కలిసి ప్రార్థిస్తున్న చోట నీ సన్నిధిని మీరు తీసుకొని రండి నాయన. పరిశుద్ధాత్మ దేవా నీ సన్నిధిని రండి నాయన. పరిశుద్ధాత్మ దేవా మీరు నిలిచి ఉండండి నాయన. పరిశుద్ధాత్మ దేవా మా ప్రార్థనలు అంగీకరించండి. పరిశుద్ధాత్మ దేవా క్షేమమును దయచేయండి. నువ్వెంత వాత్సల్యత కలిగిన దేవుడవు ప్రభా. నీలాంటి దేవుడు ఎవరున్నారయ్యా? నీలా ప్రేమ చూపే దేవుడు ఎవరున్నారు ప్రభా? గాయకు చేయవాడు నీవే, దాన్ని కట్టువాడు నీవే కదా ప్రభా. నేను స్వస్థపరిచి యెహోవానని మీరు శ్రమిస్తున్నారు
చాపుదాం. దేవుని సింహాసనం వైపు మనం 2 చేతులు చాపుదాం. సంగమా ఒక్క నిమిషం ప్రభు వైపు చూడండి. ప్రభు సన్నిధిని అనుభవించండి. దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేద్దాం. ఆయన వింటున్న దేవుడు, ఆయన చూస్తున్న దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదు. ఆయన మన కన్నీరు చూసి నవ్వుకునే దేవుడు కాదు. ఆయన అసహించుకునే దేవుడు కాదు. ఆయన త్రోసి వేసే దేవుడు కాదు. ఆయన నెట్టి వేసే దేవుడు కాదు. ఇదిగో నేనున్నానని ఆదరించే దేవుడు ఆయన గొప్ప దేవుడు. కొండలలో ఉన్నాను, నన్ను మరచిపోలేదయ్యా. శ్రమలలో ఉన్నాను, నన్ను విడచిపోలేదయ్యా. తండ్రి కొండలలో ఉన్నాను, నన్ను మరచిపోలేదయ్యా. మరచిపోని దేవునికే. శ్రమలలో ఉన్నాను, నన్ను విడచిపోలేదయ్యా. ఇది గొర్రె పిల్ల మనస్సయ్యా, ఇది గొర్రె పిల్ల మనస్సయ్యా. గొర్రె పిల్ల మనస్సయ్యా. చేతులు చాపి నీది గొర్రె పిల్ల మనస్సయ్యా. యేసయ్యా గొర్రె పిల్ల మనస్సయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేదయ్యా. ఎన్ని మేలులు అనుభవిస్తున్నాం. మేలులు నీ ఎంతమంది హాస్పిటల్స్ లో ఉన్నారు. మరచిపోలేదయ్యా. ప్రాణమునంత వరకు నా ప్రాణము వరకు విడచిపోలేనయ్యా. నా ప్రాణము వరకు విడచిపోలేనయ్యా. అగ్నిలో ఉన్నాను, అగ్నిలో ఉన్నాను, కాలిపోలేదయ్యా, కాలిపోలే. జలములలో వెళ్ళినా, జలములలో వెళ్ళినా మునిగిపోలేదయ్యా, మునిగిపోలేదయ్యా. అగ్నిలో అగ్నిలో ఉన్నాను. ఎంతమంది కాలిపోతున్నారు. నేను కాలి కష్టంలో ఉన్నారయ్యా. జలములలో వెళ్ళినా, జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయ్యా. నీది పావురము మనస్సయ్యా. నీది పావురము మనస్సయ్యా. యేసయ్యా పావురము మనస్సయ్యా. మేలులు మేలులు నీ మేలులు. గట్టిగా చప్పట్లు కొడుతూ పాడండి. పరిశుద్ధాత్మ సంచారం చేస్తుండగా, ఆయన సంఘం మీద ఆయన ఆత్మను కుమ్మరిస్తూ ఉండగా, ఆయన ఆత్మతో నింపబడిన వారందరికీ కూడా నీ గృహాలు చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని ఆరాధన చేద్దాం. చీకటిలో ఉన్నాను, చీకటిలో ఉన్నాను, నన్ను మరచిపోలేదయ్యా. ఏం చేస్తున్నావు? దుఃఖములో ఉన్నాను, మంచి స్నేహితుడైనావయ్యా. అవతల సమయంలో చీకటిలో ఉన్నాను, నన్ను మరచిపోలేదయ్యా. అందరం కలిసి దుఃఖములో ఉన్నాను, నన్ను స్నేహితుడైనావయ్యా.
చూపే దేవుడు. ఎంత గొప్ప మనస్సు మన దేవుడు. తండ్రి కనికరించమని కానీ ఇదిగో నేనున్నానని అనుకునే దేవుడు, ప్రేమించే దేవుడు, జాలి చూపే దేవుడు, కరుణ చూపే దేవుడు, దయ కలిగిన దేవుడు, వాత్సల్యత కలిగిన దేవుడు, అద్భుతములు చేయగలిగిన దేవుడు. అలాంటి దేవుడు ఎవరున్నారు? అలాంటి దేవుడు ఎవరున్నారు? ఎండిన లోయలో కూడా ఇదిగో నేనున్నానని జీవాన్ని నింపే మన తండ్రి, ఇప్పుడు మరణంలో కూడా జీవాన్ని దయచేయగలిగిన గొప్ప దేవుడు. అలాంటి దేవుడు ఎవరున్నారు? అలాంటి దేవుడు ఎవరున్నారు? అలా మేలు చేసే దేవుడు ఎవరున్నారు? దేవా, నీకు అసాధ్యమైనది లేదే, నీకు అసాధ్యమైనది లేదే. పెంతెకొస్తు దినమందు కుమ్మరింపబడి అగ్ని మా భారతదేశం మీదకి కుమ్మరింపబడిన గాక. మా భారతదేశం మీద నీ శక్తి కలిగిన అద్భుతమైన కార్యములను మీరు జరిగించండి. భారతదేశంలో ప్రతి ఒక్కరిని నీ సన్నిధితో తృప్తిపరచండి. అయ్యా, రోగగ్రస్తులను బాగు చేయండి. మరణంలో ఉన్న కుటుంబాలను ఆదరించండి. ఏ కుటుంబం భర్తను పోగొట్టుకుందో, ఏ కుటుంబం భార్యను పోగొట్టుకుందో, ఏ కుటుంబం బిడ్డలు పోగొట్టుకుందో అని మీరు ఓదార్చండి. విశాఖపట్నాన్ని దర్శించండి, 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 దర్శించండి. అయ్యా, ఎంతో మంది చనిపోయారు, ఎంతో మంది చనిపోతున్నారు, ఎంతో మంది అనేకమైన వ్యాధులతో బాధపడుతున్నారు. దర్శించండి నాయన. ఆంధ్రప్రదేశ్ ను దర్శించండి. ముఖ్యమంత్రికి తగిన జ్ఞానం ఇవ్వండి. ఏది చేయాలో మీరు నేర్పండి ప్రభా. నడిపిస్తే మనుషులు రారు, కానీ ప్రభు మీరు కాపాడే దేవుడు. మాత్రమే కాపాడండి, ప్రజలు కాపాడండి, తెలంగాణను కూడా కాపాడండి ప్రభా. ఈ భయమును ఆందోళన మీరు కొట్టివేయండి. మీరే సహాయం చేయండి. ఇక్కడున్న మంత్రులను, ముఖ్యమంత్రులను మీరు ఆశీర్వదించండి. తగిన జ్ఞానమును దయచేయండి. మా సంఘాన్ని దీవించండి. మా సంఘమును మీరు ఆశీర్వదించండి. మా సంఘ బిడ్డలకు ఇచ్చిన వాగ్దానాలన్నిటిని మీరు నెరవేర్చండి. ఒక్కొక్కరి పైన మీ దీవెనను కుమ్మరించండి. సమృద్ధిని విడుదల చేస్తున్నా. నీ సేవకులకు ఆశీర్వాదాలు విడుదల చేస్తున్నా. కొరతను కొట్టివేస్తున్నా. ఆర్థిక లోటును కొట్టివేస్తున్నా. ఈ దీవెనను విడుదల చేస్తున్నా. సమృద్ధితో నింపండి. అనేక మందికి ఇచ్చేవారిగా సంఘాన్ని మీరు ఆశీర్వదించండి. సంఘం పట్ల మీ ఉన్నతమైన కృపను మెండుగా మీరు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. చిన్న బిడ్డలు, పెద్దవాళ్ళు, వృద్ధులను దీవించండి. ఎక్కడ చోట్ల భద్రపరచండి. మా కాలనీ వాసులందరినీ మీరు ఆశీర్వదించండి. మా చుట్టుప్రక్కల అందరూ వారిని దీవించండి. మా బానాయన అయ్యా, నా తండ్రి మాతో పరిచయం చేసిన మా సేవకులను కూడా అయ్యా, మా నా పరిచయం ఉన్న సేవకులందరినీ మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబాలకు క్షేమము, భద్రత దయచేయండి. కొరతలన్నిటిని కొట్టివేయండి. నీ దీవెన మెండుగా దయచేయండి. ఈ పరిచర్యలో మమ్మల్ని బలంగా వాడుకోండి. ఈ సేవకులు నిలబడిన ఆయన ఈ ఉదయకాలం మాతో మాట్లాడబోతూ ఉండగా ఈ వాక్కును మాకు వెల్లడించండి. ఈ బిడ్డను మీరు అభిషేకించండి. బలమైన వాక్కును విడుదల చేయండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దీవింపబడాలి, అయ్యా ఆశీర్వదింపబడాలి. ఆ వాక్కుతో వారు తృప్తిపరచబడాలి. కొరతలో ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నారు, అనారోగ్యంగా ఉన్నవారు, అయ్యా నాయన కన్నీటితో ఉన్నవారు, హృదయ వేదనతో ఉన్నవారు, ఈ సేవకుని నోట వచ్చే మాట ద్వారా బ్రతుకున్నట్లు ఆ వాక్కులన్నీ జీవము నుంచి నాయన బిడ్డను మీరు బ్రతికించమని ప్రార్థన చేస్తున్నా. దేవా, మీకు స్తోత్రం నాయన. అయ్యా, అన్ని విషయాలు మీరు మాకు తోడుగా ఉన్నారు. ఈ వీడియో పరిచర్యను కూడా మీరు ఆశీర్వదించండి. ఇంకా బలమైన పరిచర్య, ఇంకా అద్భుతమైన కార్యాలు మేము చూడటానికి సహాయం చేసి మమ్మల్ని ఆశీర్వదించండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు కీర్తనలు 48వ అధ్యాయం చదువుకుందాం. మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగానున్నది. దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. రాజులు కూడిరి, వారు ఏకముగా కూడి వచ్చిరి. వారు దాన్ని చూచి వెంటనే ఆశ్చర్యపడి భ్రమపడి త్వరగా వెళ్ళిపోయింది. వారచట నుండగా వణుకును ప్రసవించు స్త్రీ వేదనయు వారిని పట్టెను. తూర్పు గాలిని లేపి తర్షీషు ఓడలను నీవు పగలగొట్టుచున్నావు. సైన్యములకు అధిపతియగు యెహోవా పట్టణమునందు, మన దేవుని పట్టణమునందు మనము వినినట్లుగానే జరుగుట మనము చూచి ఉన్నాము. దేవుడు నిత్యముగా దానిని స్థిరపరిచి ఉన్నాడు. దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. దేవా,
నీ నామము ఎంతో గొప్పది. నీ కీర్తియు బూదిగంతముల వరకు అంత గొప్పది. నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది. నీ న్యాయ విధులను బట్టి సియోను పర్వతము సంతోషించునుగాక, యూదా కుమార్తెలు ఆనందించుదురుగాక. ముందు రాబోవు తరములకు దాని వివరము మీరు చెప్పునట్లు సియోను చుట్టూ తిరుగుచు దాని చుట్టూ సంచరించుడి. దాని బురుజులను లెక్కించుడి. దాని ప్రాకారమును నిదానించి చూడుడి. దాని నగరులో సంచరించి వాటిని చూడుడి. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనలను నడిపించును. దేవుడి వాక్యము దీవించును గాక. ఆమేన్. దేవుని పరిశుద్ధ సంఘమా, మీ అందరికీ శుభం కలుగును గాక. ఈ ఆదివారం అందరూ ఈ రీతిగా కూడుకుని ప్రభువును ఆరాధించడానికి దేవుడు మనం ఈ రీతిగా సమకూర్చాడు. గత కొన్ని వారాలుగా మనం సంఘంగా కూడలేనప్పటికీ దేవుని మందిరంలో ఈ రీతిగా ఎవరి గృహంలో వారు కూడుకొని యూట్యూబ్ ద్వారా లైవ్ టెలికాస్ట్ అనుభవించడానికి పొందడానికి దేవుని మందిరం కృపను అనుగ్రహించారు. ఈ పరిచయంలో సహకరిసిన బిడ్డలందరినీ దేవుడు సమృద్ధిగా దీవించును గాక. దేవుని వాక్యము శక్తి కలిగింది, దేవుని వాక్యం ప్రభావం కలిగింది. అయితే దేవుని వాగ్దానం మనకున్నది. సంఘమా, దేవుడు త్వరలో దేవుని మందిరాన్ని తెరవబోతున్నాడు. సిద్ధపడండి, దేవుని కార్యం కొరకు ఎదురు చూద్దాం. అందుకోసం కాదు, ఈ ప్రతికూల పరిస్థితుల్లో, ఈ సమస్యల వలయంలో దేవుడు తన పిల్లలకు క్షేమాన్ని సమృద్ధిని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి, నెమ్మదిగా ఉండండి, సంతోషంగా ఉండండి. దేవుడు ఆయన పిల్లల మనలను ఆయన చల్లనీళ్ళు కాచి కాపాడి క్షేమాన్ని దయచేస్తున్నాడు. కాబట్టి మన కొరకు భద్రత ఉన్నది, మన కొరకు సమృద్ధి ఉన్నది. మనకి దేవుని సహాయం సదాకాలం ఉంటుంది. మన బ్రతుకుదులన్నీ కృప క్షేమము మన వెంట వస్తాయి. మనల్ని చిరకాలము యెహోవా మందిరంలో మనం నివాసం చేస్తాం. కాబట్టి దేవుని మాటలు బట్టి మనం ధైర్యం తెచ్చుకొని దేవుని ముందుకు సాగాలని ప్రభుత్వ మీకు మనం చేస్తున్నా. సంఘం కొరకు మేము అనుదినము మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ కుటుంబాలన్నింటి కొరకు ప్రభు సన్నిధిలో వేడుకుంటున్నాం. పసిబిడ్డల కొరకు, వృద్ధుల కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం. గర్భిణీ స్త్రీల కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం. రక్షణ లేని బిడ్డల కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం. నశించుకున్న ఆత్మల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మన దేశం, మన రాష్ట్రం, మన ప్రాంతాల యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మా కొరకు అనుదిన ప్రార్థనలో మా కొరకు ప్రార్థన చేస్తున్నారని విని సంతోషిస్తున్నాం. మా కొరకు ప్రార్థన చేస్తున్న ప్రతి కుటుంబానికి ప్రత్యేకంగా మా కుటుంబ పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా మాకు సహాయం చేస్తున్నటువంటి కుటుంబానికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. మాకు మీరు అందించేటువంటి ప్రార్థన తోడ్పాటు, ఆర్థిక తోడ్పాటు అన్నిటిని బట్టి దేవుడు మీకు సమృద్ధిగా ప్రతిఫలం దయచేయనుగాక. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నా. మనం అందరం కూడా ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. ఈరోజు ప్రతికూల పరిస్థితుల్లో మన ముందు ఉన్నటువంటి ప్రశ్నను ఈరోజు దేవుని వాక్యం వెలుగులో సమాధానం కొరకు వెతుకుతాం. ఈ ప్రశ్న ఏంటంటే, మనందరికీ ఎదురుతున్న ప్రశ్న, ఈ పరిస్థితి నుంచి మనం ఎలా గట్టెక్కేది, ఎలా బయటపడతాం, ఎలా దీన్ని అధిగమించగలుగుతాం, ఈ యొక్క అనారోగ్యాన్ని, లేకపోతే ఈ భయాన్ని, లేకపోతే ఈ రాబోతుందనుకున్నటువంటి ఆర్థిక విపత్తును, లేకపోతే కుటుంబ సమస్యలను ఎలా వాటిని అధిగమించగలుగుతాం. మనం చాలా భయపడుతున్నాం. ఎదురుగా ఏం రాబోతుందో, ఫైనాన్షియల్ క్రైసిస్, ఆర్థిక మాంద్యం వస్తే ఎలా మన పరిస్థితులు ఎలాగా చక్కదిద్దపడతాయి, ఉద్యోగాలు ఎంతమందికి ఉంటాయి, ఎంతమందికి ఉండవు, మన పరిస్థితులు ఏమిటి, వీటిని ఈ సమస్యను గట్టెక్కడం ఎట్లా, ఈ సమస్య నుంచి మనం బయటపడటం ఎట్లా, అసలు ఇది మన వల్ల అవుతుందా, మనం చేయగలుగుతామా, మన శక్తి సరిపోతుందా, ఎవరు సహాయం చేస్తే ఈ పరిస్థితి నుంచి మనం గట్టెక్కగలుగుతాం అనేది మనలో ప్రతి ఒక్కరు ఉంటున్న ప్రశ్న. ఈ సమస్య ఎప్పుడు పోతుంది, ఈ సమస్య నుంచి మనం ఎలా బయటపడతాం, ఈ సమస్య నుంచి బయటపడతాం. ఎదురయ్యేటువంటి సమస్యలు అనేకం ఎదురు కనపడుతున్నాయి, ఉదాహరణ కనపడుతున్నాయి. ఏదైనా వైద్యం చేసినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, డాక్టర్లు చెప్పారు కొన్నిసార్లు వైద్యానికి. కాబట్టి ఈ యొక్క అనారోగ్య సమస్యల్లో, ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ కొన్ని ఎదురవుతాయి అనేటువంటి ఊహాగానాలు భయంకరంగా ప్రపంచంలో వినబడుతూ ఉన్నాయి. ఆర్థిక మాంద్యం వస్తుంది, యుద్ధాలు వస్తాయి, ఇంకా సమస్యలు జటిలం అవుతాయి, ఏ ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి, ఏం దొరుకుతుందో తెలియదు అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. కాబట్టి పెద్ద ప్రశ్న మన ముందు ఉంటుంది, ఈ సమస్యను దాటడం ఎలా. పరిశుద్ధ లేఖనాల్లో దేవుడి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుడే మనకు సహాయం చేస్తాడు. మనం దాటించేవాడు దేవుడే, అందరికి నడిపించేవాడు దేవుడే. మీకు ఈ సందర్భం జ్ఞాపకం చేయాలని నేను కోరుతున్నా. యేసు ప్రభువారు ఆయన తన శిష్యులతో ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు వారందరూ కూడా ఈ యొక్క ఓడలో సముద్రం మీద గలిబిలు ఏర్పడుతున్నప్పుడు అందరూ కలవరపడ్డారు, భయపడ్డారు, గట్టిగా కేక వేశారు.
యేసు ప్రభు ఓడ అమరంలో నిద్రపోతున్నాడు. ఆయన త్వరగా వెళ్ళి గబగబా తట్టి లేపి, ప్రభువా మేము నశించుతున్నాము, నీకు చింత లేదా? అయ్యా మేము ఎంత కష్టపడుతున్నాం, ఇదిగో ఓడ మునిగిపోయే పరిస్థితి పడుతుంది, మమ్మల్ని ఎలాగే చనిపోవడం మీకు ఇష్టమా అని అడిగారు. ప్రభు వారి అల్ప విశ్వాసాన్ని గద్దించాడు. ముందు సముద్రాన్ని కంట్రోల్ చేయడం కంటే అల్ప విశ్వాసాన్ని గద్దించాడు. అల్ప విశ్వాసం. కాబట్టి మనకి ఈ లోక వ్యాప్తంలో ఎదురయ్యేటువంటి ఈ సముద్ర తరంగాలు, తుఫానులు వంటి సమస్యలు ఎదురైనప్పుడు ప్రభు మనతో పాటు ఉన్నాడు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అవును, మనం ఇక్కడ కనుక ఓడ మునిగిపోతే మనం ఈదలేమో, అద్దరికి చేరలేము, అవన్నీ నిజాలే. కానీ అది దానికి మించినటువంటి సంపూర్ణ సత్యమేమనగా ప్రభు మనతో పాటే ఓడలో ఉన్నారు. కాబట్టి ఆయన సముద్రం మీద అధికారం కలిగిన వాడు, పరిస్థితి మీద అధికారం కలిగిన వాడు, సమస్తాన్ని తన స్వాధీనంలో ఉంచుకున్నటువంటి వాడు. కాబట్టి ఆయనకు సాధ్యమే పరిస్థితిని చక్కదిద్దడం. కాబట్టి మనం ఈ విశ్వాస యాత్రలో ప్రభు మన కుటుంబంతో ఉన్నాడు, ప్రభు సంఘంతో ఉన్నాడు, ప్రభు నీతో ఉన్నాడు, ప్రభు నాతో ఉన్నాడు. కాబట్టి మన ప్రయాణం సుగమంగా గమ్యానికి చేరతాం. ఎందుకంటే పరిస్థితిని సానుకూలపరచగలిగిన యజమాని, సృష్టి మీద అధికారం కలిగిన దేవుడు మనతో పాటు ఉన్నాడు. కాబట్టి సంగమా ధైర్యంగా ఉండండి, ప్రభు తప్పక మనం నడిపిస్తాడు. తప్పక గమ్యాన్ని మనం క్షేమంగా చేరుకుంటాం. ఇది దేవుడు చేసినటువంటి వాగ్దానం. ఈ దినాన్ని పరిశుద్ధ లేఖనాల్లో దేవుని ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు అరణ్య యాత్ర చేశారు. ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపింపబడ్డారు. వీరు విడుదల పొందిన వారు, వీళ్ళు విమోచింపబడిన వారు, వీరు అమాలేకీయులు లాంటి శత్రువుల మీద విజయాన్ని పొందినటువంటి వారు. అంత మాత్రం కాదు, వీళ్ళు ఈ విశ్వాస యాత్రలో వాళ్ళు దేవుని యొక్క మేలును అనుభవిస్తూ, దేవుని యొక్క కృపను అనుభవిస్తూ, దేవుని యొక్క ప్రేమను అనుభవిస్తూ, దేవుని యొక్క సహాయాన్ని అనుభవిస్తూ ముందుకు సాగినటువంటి ప్రజలు. కాబట్టి వీరు విడుదల పొందినటువంటి వారు, వీళ్ళు విజయం పొందినటువంటి వారు, దేవుని మాటకు, దేవుని సేవకునికి విధేయతగా ఉండి దేవుని మార్గంలో, నడిపించే మార్గంలో గమ్యానికి దగ్గరగా వచ్చేటువంటి వారు. అయితే మోషే కాలం అయిపోయింది. మోషే మృతి నొందాడు. వారిని ఇంత దూరం 40 సంవత్సరాల దాదాపు వారి ప్రయాణం సాగించి ఈ యొక్క యోద్ధాలకు ఒడ్డున వాళ్ళు బస చేశారు. అయితే దేవుడు యెహోషువను ఏర్పాటు చేసుకున్నాడు. యెహోషువ అనే పేరుకు అర్థం రక్షకుడు అని అర్థం. విన్నారా? ఈ పేరుకి అర్థమైపోయినా చాలా మంది పేరు యెహోషువ అని పిలుస్తూ ఉంటారు కదా, పేర్లు పెడుతూ ఉంటారు కదా. యెహోషువ అనే పేరుకి అర్థం ఏంటంటే రక్షకుడు అని అర్థం. కాబట్టి ఈ రక్షించేటువంటి వాడు నాయకుడిగా ఉన్నాడు. ఇది శుభవార్త. మనల్ని దాటించేవాడు నాయకుడు ఎవరు అంటే రక్షకుడు. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి. ఈ పరిస్థితిని మమ్మల్ని బయటకు గట్టెక్కించేది ఎవడు? రక్షకుడు. రక్షించే ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరే రక్షకుడు. ఆయన మనల్ని విమోచించిన వాడు, విడిపించినటువంటి వాడు, ఆయన మనకు విజయం అనుగ్రహిస్తున్నవాడు. అనేక అనుభవాల ద్వారా, అనేక మేలుల ద్వారా మనం తృప్తిపరుస్తూ, మనకు సహాయం చేస్తూ మన ముందుకు నడిపిస్తున్నటువంటి వాడు. కాబట్టి ఈయన మనను గమ్యానికి చేరుస్తాం. ఈయన రక్షకుడు. రక్షకుడు అనగా మనందరికీ గుర్తొస్తుంది యేసే రక్షకుడు. యేసు అనే పేరుకు అర్థం రక్షకుడు అని అర్థం. కాబట్టి రక్షించేటువంటి దేవుడు, కాపాడే దేవుడు, భద్రపరిచే దేవుడు, మన ప్రయాణంలో మనతో కలిసి ప్రయాణం చేస్తున్న దేవుడు మనతో ఉన్నాడు. మనం కాపాడే దేవుడు, ఆయన మన గమ్యానికి చేర్చే దేవుడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు విడుదల పొందినవారు, విజయం పొందినవారు, విధేయతతో దేవుని మాటకు లోబడి ఇదిగో దేవుని మార్గాలు నడుచుకుంటూ మోషే నాయకత్వంలో యోర్దాను దాకా వచ్చారు. మోషే మృతిపోయిన తర్వాత యెహోషువ ఈ యోర్దాను ఒడ్డున వీళ్ళందరితో ఉండగా జరిగిన సంభవం ఏంటంటే యోర్దాను బహు ప్రచండ వేగంతో ప్రవహిస్తూ ఉంది. యోర్దాను నది చాలా లోతైన నది, చాలా బలమైనటువంటి శక్తితో ప్రవహించేటువంటి నది. ఈరోజు కూడా మనం ఆ దేశానికి వెళ్తే యోర్దాను నదిని చూడగలుగుతాం. చాలా మంది క్రైస్తవులు ఇప్పుడు కూడా అక్కడికి వెళ్ళి యోర్దాను నదిలో బాప్తిస్మం పొందుతారు. ఎందుకంటే అక్కడ యేసుప్రభువు పాల్గొనేటువంటి ఒక సెంటిమెంట్ అంతే, కానీ దానిలో అదేమి ఆత్మీయార్థం ఏమీ లేదు. అయితే ఈ యొక్క యోర్దాను నది చాలా ప్రచండ వేగంతో ప్రవహిస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు దాదాపు 7 లక్షల మంది జనాంగం దేవుని ప్రజలు అక్కడ వచ్చి ఆగిపోయారు. వాళ్ళకి ముందున్నటువంటి సమస్య ప్రచండంగా ప్రవహిస్తున్నటువంటి యోర్దాను నది. నది దాటాలి అంటే ఈత అందరికీ రాదు.
ఈ యొక్క జనాలలో వృద్ధులు ఉన్నారు, పసిబిడ్డలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, అన్ని వయసుల ప్రజలు ఉన్నారు. అందరికీ ఈదటం రాదు. అందరూ 7 లక్షల మంది జనాంగం ఈదుకుని అవతలకి వెళ్ళేంత పరిస్థితి లేదు. కాబట్టి దేర్ ఇస్ నో వే మనం యోర్దాను దాటి అవతలకి వెళ్తాం అనే సూచనలు కానీ, వెళ్తామంటానికి కనపడి నమ్మటానికి కావాల్సినటువంటి ఏమన్నా గుర్తులు కానీ ఏమి కనపడలేదు. కాబట్టి హోప్లెస్ సిచ్యువేషన్, నిరీక్షణ లేనటువంటి పరిస్థితి. చాలాసార్లు క్రైస్తవులకు ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయి. నిరీక్షణ లేనటువంటి పరిస్థితులు, అగమ్య గోచరమైనటువంటి పరిస్థితులు, ఇప్పుడు ఏం చేయాలో పాల్గొనేటువంటి పరిస్థితులు, ఎలా ఈ పరిస్థితి అధిగమిస్తాం ఎరుగునటువంటి పరిస్థితులు. ఇక మనం దాటడానికి అవకాశం ఏమీ లేదు. మునిగిపోవటం తప్పితే, ఆగిపోవటం తప్పితే గమ్యానికి చేరే అవకాశం లేదు అనేటువంటి సూచనలు అనేకం మన కళ్ళ ముందు ఉంటాయి. అయితే సమస్తము సాధ్యపరిచే దేవుడు మనతో కూడా ఉన్నాడు అనే సత్యం నీకు తెలుసుకుంటున్నావా? ఈరోజు నువ్వు గ్రహించాలి అని దేవుడు కోరుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో యెహోషువ గ్రంథంలో 3వ అధ్యాయంలో కొన్ని వచనాలను ఈరోజు మనం ధ్యానం చేస్తాం. 3వ అధ్యాయం అంతా కూడా దేవుడు యెహోషువ నిలబెట్టాడు. ఇదిగో మీరు ప్రజలను తీసుకుని వెళ్ళు, ఎలా వెళ్ళాలో వాళ్ళకి దేవుడు బోధించాడు. వాళ్ళకి నేర్పించిన సత్యం ఏంటంటే, దేవుడు నేర్పించిన సత్యం, దేవుని సేవకులు, యాజకులు, లేవీయులు, దేవుని పరిచర్య చేసేటువంటి వారు వీళ్ళు ఏం చేయాలంటే, దేవుని నిబంధన మందసమును మోసుకుంటూ ప్రజలకు ముందుగా నడవాలి. వీరి వెనుక ప్రజలు నడుస్తారు. కాబట్టి వీళ్ళకి చెప్పినటువంటి ఒకటే ఒక గుర్తు ఏంటంటే, దేవుని సేవకులు, యాజకులు నిబంధన మందసాన్ని వాళ్ళ భుజాల మీద మోసుకుంటూ వెళుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళని మీరు ఫాలో అవ్వాలి. మొట్టమొదటిది ఏంటంటే, మందసమును వెంబడించవలను. అది ఫస్ట్ స్టెప్. దేవుడు యెహోషువకు నేర్పించినటువంటి, దేవుడు ఆయన వాళ్ళ ముందు ఉంచినటువంటి ప్రణాళిక. ప్రజలారా, మీరందరూ కూడా మందసమును వెంబడించవలను. రెండవది, మీరు ఈ ప్రయాణం ఇంతకుముందు ఎన్నడూ చేసింది కాదు, ఈ దారి మీరెన్నడూ పోయింది కాదు, క్రొత్త దారి. కాబట్టి ఇప్పుడు ఈ రోజుల్లో మనం క్రొత్త పరిస్థితి, మన తల్లిదండ్రులు కూడా ఎప్పుడు ఇలాంటి పరిస్థితి నుంచి మనం చెప్పలేదు, ఎప్పుడు మనం ఊహించలేదు. ఇది మనం కని విని ఎరుగనటువంటి క్రొత్త పరిస్థితి. కాబట్టి మీరు దాన్ని గుర్తుపట్టాలి. యు మస్ట్ నోటీస్ దట్, యు మస్ట్ అండర్స్టాండ్ దట్. అది నువ్వు తెలుసుకోవాలి. ఇది క్రొత్త దారి. నీవు మందసాన్ని వెంబడించాలి. రెండవది, ఇది క్రొత్త దారి కనుక నీవు గ్రహింపుతో నీ దృష్టిని మందస్సం మీదే నిలిపి ఉంచి, యాజకులు వారి ప్రయాణానికి ముందుకు సాగుతుండగా వాళ్ళని అనుసరించాలి. మూడవది, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. ఈ 3 విషయాలు పరిశుద్ధ లేఖనాల్లో మనం చదువుతాం. దేవుని వాక్యాన్ని మీకు చదివి వినిపిస్తాను. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోటు చూసినప్పుడు మీరున్న స్థలం నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలను. 1వ 4వ వచనం. మీకును దానికి దాదాపు 2000 కొలమూరల ఎడముండవలను. మీరు వెళ్తురవ మీరిద్దరు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దాన్ని గుర్తుపట్టవలను గనుక ఆ మందసమునకు సమీపంగా మీరు నడువరాదు. 3వది, మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి జనులకు ఆజ్ఞ ఇచ్చెను. కాబట్టి మొట్టమొదటిది, నిబంధన మందసం ముందుగా వెళ్ళటం నువ్వు చూడాలి. నీ ప్రయాణం కొనసాగించాలి అంటే, నువ్వు ఎటు అడుగులు వేయాలో తెలుసుకోవాలంటే, నీ ముందు దేవుని మందసాన్ని, దేవుని సేవకులు ఎటు మోసుకుని వెళ్తున్నారో అదే సరైన మార్గం, అదే నువ్వు వెళ్ళవలసిన మార్గం, అదే నిన్ను గమ్యానికి చేర్చేటువంటి మార్గం, అదే నీకు సురక్షితమైనటువంటి మార్గం. కాబట్టి నువ్వు మందసాన్ని నువ్వు వెంబడించాలి. రెండవది, నీవు ఇది ఇంతకు ముందు వెళ్ళిన రోడ్డు కాదు కనుక, మార్గం కాదు కనుక, ఈ మార్గం నువ్వు గుర్తుపట్టాలి, దాన్ని నువ్వు గ్రహించాలి, దాన్ని నువ్వు తెలుసుకోవాలి, దాన్ని నువ్వు నీ మనసులో పెట్టి మార్గాన్ని ప్రయాణించాలి. మూడవది, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. కాబట్టి మార్గంలోకి ఎవరు పడితే వాళ్ళు రావడానికి వీల్లేదు. అందరూ పొలోమంటూ వచ్చేసి ప్రవహించేది కాదు, వెళ్ళిపోయేది కాదు ఈ మార్గం. మన ఇష్టాన్ని బట్టి వెళ్ళేది కాదు ఈ మార్గం. పరిశుద్ధత అనేటువంటి సిద్ధపాటుతో వెళ్ళవలసినటువంటి మార్గం ఇది. సరే, మందసాన్ని ఎందుకు వెంబడించాలి? మందసంలో ఏముంది? మందసం యొక్క ప్రాముఖ్యత ఏంటి?
మందస్సు యొక్క గొప్పతనం ఏంటి, మందస్సాన్ని దేవుడు ఎందుకు చూపించాడు అని అన్నట్లయితే హెబ్రీలకు రాసిన పత్రికలో ఒక వచనాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనం. హెబ్రీలు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం. ఆ మందసంలో మన్నా గల బంగారు పాత్రయు, చిగురించిన అహరోను చేతికరయు, నిబంధన పలకలను ఉండెను. కాబట్టి 3 వస్తువులు మందసంలో ఉన్నాయి. ఒకటవది దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు అరణ్యంలో అనుగ్రహించినటువంటి పరలోకపు ఆహారం, ఆరోగ్యాన్ని ఇచ్చిన ఆహారం, వాళ్ళకి క్షేమాన్ని దీర్ఘాయుష్ను ఇచ్చినటువంటి ఆహారం, దేవుని వలన అనుగ్రహించబడిన ఆహారం, పరలోకం నుండి వచ్చినటువంటి ఆహారం. ఇది దీని చేత వాళ్ళు నడిపించబడ్డారు. ఈ ఈ జీవాహారమే వాళ్ళను బ్రతికించింది. ఎలా బ్రతికించిందంటే వాళ్ళకి అనారోగ్యం ఏమీ కలగలేదు, ప్రయాణంలో అనారోగ్యం కలగలేదు. తెలుసా, ఈ రోజుల్లో కూడా చాలా మంది ప్రయాణాలు చేస్తున్నారు, నడిచి వెళ్తున్నారు అని వింటున్నాం. వలస కార్మికులు ప్రయాణమే నడుచుకుంటూ వెళ్ళి సొమ్మసిల్లి పడిపోతున్నారు. కొంతమంది మార్గ మధ్యలోనే చనిపోయారని కూడా వింటున్నాం. చాలా దుర్ఘటనలు. కాబట్టి ప్రయాణం అనేది చాలా ప్రమాదకరమైనది. అంతే కదండి, ఊరికి వెళ్ళే వాళ్ళకి, ప్రయాణంలో వెళ్ళే వాళ్ళకి జాగ్రత్తలు ఎక్కువసార్లు చెప్తారు. అమ్మా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, వస్తువులు జాగ్రత్త, పిల్లల జాగ్రత్త, నీవు జాగ్రత్త, పర్సు జాగ్రత్త అని అన్ని జాగ్రత్తలు చెప్తాం ఎవరికి? ప్రయాణం వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే ప్రమాదానికి గురి అయ్యేటువంటి అవకాశాలు అనేకం ఉన్నాయి కనుక దొంగల బారిన పడవచ్చు, ప్రమాదం కలగవచ్చు, లేకపోతే అనుకోనటువంటి వాతావరణంలో మార్పులు సంభవించవచ్చు. కాబట్టి ఏ కారణం చేతైనా ప్రయాణంలో అపశృతులు దొరకవచ్చు. కాబట్టి సురక్షితంగా ప్రయాణం సాగించాలి అని ఎవరైనా ప్రయాణం వెళ్తున్నప్పుడు హ్యాపీ జర్నీ అని చెప్తాం. వాళ్ళకి క్షేమం కొరకు ప్రార్థన కూడా చేస్తాం. కాబట్టి దేవుని ప్రజలు క్షేమంగా ఆరోగ్యంగా ఎంత దూరం వచ్చారంటే దానికి కారణం ఏంటంటే వాళ్ళు తీసుకుంటున్న ఆహారము. వాళ్ళు తీసుకున్న ఆహారం వాళ్ళకి ఆరోగ్యాన్ని సమకూర్చింది. ఈ ఆహారాన్ని దేవుని మనస్సులో ఉంచారు. ఈ ఆహారము దేనికి గుర్తు అనగా పరిశుద్ధ గ్రంథంలో మరొక వచనాన్ని నేను మీకు చదువుతా. అది యోహాను సువార్తలో ఉన్నటువంటి ఒక వచనం. యోహాను సువార్తలో 6వ అధ్యాయము 51వ వచనం. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనా ఈ ఆహారమును భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. యేసు ప్రభువు వారు పలికిన మాట ఇది. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఈ ఆహారమును భుజించువాడు నిత్యము జీవించును అని పరిశుద్ధ. కాబట్టి మందసమును వెంబడించాలి. ఈ మందసంలో ఏముంది? దేవుడు తన ప్రజలకు అనుగ్రహించే పరలోకపు ఆహారం. ఇప్పుడు ఈ మందసంలో ఉన్నటువంటి మన్నా దేనికి సాదృశ్యమో తెలుసా? మన ప్రభు అయిన యేసుకు సాదృశ్యం. యేసు ప్రభు వారు ఆయన జీవాహారం అయినాడు. ఆయన శరీరం రక్తను భుజించిన వాడు, నిత్య జీవము గలవాడు అని పరిశుద్ధ లేఖనాలు మనకు బోధిస్తున్నాయి. కాబట్టి దేవుడే మనకు జీవాహారం, ఆయనే మనకు ఆహారం, ఆయనే మనకు పానీయం. ఆ ఆహారం తినడం ద్వారానే మనం సజీవులుగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం, క్షేమంగా ఉంటాం, గమ్యానికి చేరతాం. అంత మాత్రం కాదు, గమ్యానికి చేరిన తర్వాత నిరంతరము నిత్యము ఆయనతో కలిసి జీవిస్తాం. కాబట్టి ఈ మందసంలో జీవాహారం ఉన్నది. ఈ జీవాహారము యేసు ప్రభు వారికి సాదృశ్యం. రెండవది, ఈ యొక్క మందసంలో దేవుని నిబంధన ఉన్నది, అనగా దేవుని వాక్యం ఉన్నది, దేవుని మాటలు ఉన్నాయి, దేవుని ధర్మశాస్త్రం ఉన్నది, దేవుడు మనతో చేసిన నిబంధన ఉన్నది, దేవుడు మనతో చేసిన ప్రమాణం ఉన్నది, దేవుడు మనతో చేసిన వాగ్దానం ఉన్నది, దేవుడు తన మాటలు వచ్చినటువంటి జీవము, లేకపోతే ఆ మాటలు వచ్చిన దీవెన ఉన్నాయి. ఈ మందసము, ఈ వాక్యం యోహాను సువార్త 1వ అధ్యాయం మనందరికీ తెలుసు కదా. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఎంత మంచి మాట. కాబట్టి ఈ యొక్క నిబంధన పలకలు కూడా ప్రభు అయిన యేసుకు సాదృశ్యం. మన్నా పరలోకపు ఆహారం యేసు ప్రభు వారికి సాదృశ్యం. ఈ యొక్క దేవుని నిబంధన, దేవుని వాక్కు యేసు ప్రభు వారే. ఆ వాక్కు శరీరధారిగా మన మధ్య సత్య స్వరూపిగా మన మధ్య నివసించాను అని యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చదువుతాం. కాబట్టి దేవుడు మనల్ని ఎవరిని వెంబడించమంటున్నాడు? దేవుని వాక్యం మనల్ని ఎవరిని వెంబడించమంటాడు? మూడవది, ఇక్కడ ఉన్నది ఏంటంటే చిగురించిన
అహరోను చేతి కర్ర. ఇది పునరుద్ధారుడైన క్రీస్తు మరణించాడు, సమాధి చేయబడ్డాడు యేసుప్రభు వారు. అయితే మరణమును జయించి పునరుద్ధారుడుగా తిరిగి లేచాడు. ఈ కర్ర ఎండిపోయింది అంటే ఇది దేనికి పనికిరాదు. అయితే ఆ కర్ర ఏమైంది? చిలించింది. అహరోను చేతి కర్ర. దేవుడు మోషేకు చెప్పాడు, 12 గోత్రాల ప్రజలకు గోత్రము కర్ర చొప్పున తీసుకొచ్చి దేవుని మందిరంలో పెట్టమని చెప్పాడు. ఆ మందిరంలో పెట్టబడినప్పుడు దేవుడు ఎవరు కోరుకున్నాడు, ఎవరు ఏర్పాటు చేస్తున్నాడు, వారి కర్రలో కలిగిన మార్పును అక్కడ గమనించడం జరుగుతుంది. తర్వాత రోజు వెంటనే వచ్చి చూడగా ఆ అహరోను చేతి కర్ర చిగురించింది, కాయలు పుష్పాలు వచ్చినట్టుగా ఎదిగిన వృక్షం వలె మార్చబడి. కాబట్టి ఈ యొక్క నిబంధన మందసం ఉన్నటువంటి 3 వస్తువులు. ఒకటవది పరలోకపు ఆహారం, యేసు ప్రభువే. ఇదిగో ఆ మనసు. మరొకటి దేవుని వాక్యము, యేసు ప్రభు వారే. మూడవది ఆ మనసులో ఉన్నటువంటి చిగురించిన అహరోను చేతి కర్ర, ఇది పునరుద్ధారుడైన యేసు ప్రభు వారే. కాబట్టి మనం ఎలా ఈ పరిస్థితి నుంచి గట్టెక్కుతాం? ఎవరు మనం నడిపిస్తారు? ఈ యొక్క బాగా వేగంగా ప్రవహించేటువంటి ఈ నదిలో కొట్టుకొని పోకుండా, మధ్యలో సుడిగుండాల్లో చిక్కోకుండా అవతలకి వెళ్ళి దేవుడు వాగ్దానం చేసిన ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవడం ఎలా? 2020 సంవత్సరంలో మాకు వాగ్దానాలు ఉన్నాయి, మన కుటుంబాలకు వాగ్దానాలు ఉన్నాయి, మన పిల్లలకు వాగ్దానాలు ఉన్నాయి, సంఘానికి వాగ్దానాలు ఉన్నాయి. మరేమో ఇలాంటి గడ్డు పరిస్థితి ఏర్పడింది, దీన్ని మనం అధిగమించలేం. ఇక వాగ్దానం అందరి ద్రాక్షనేనా? దేవుని పిల్లలారా, కాదు 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 అని చెలవిస్తున్నా. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదం ఏ పరిస్థితి కూడా ఆపజారదు. ఏ అడ్డు గోడ కానీ, ఏ అడ్డు బండ కానీ, ఏ ప్రవహించే నది కానీ, ఏ సముద్రం కానీ దేవుని ఆశీర్వాదం మనకి రావాల్సింది రాకుండా అడ్డు కొన జాలదు. దేవుని నామం మహిమ కలుగును గాక. హ్యావ్ ఫెయిత్ మై డియర్ ఫ్రెండ్స్. విశ్వాసంలో బలంగా ఉన్నాడు. అబ్రహాము నిరీక్షణ ఆధారం లేనప్పుడు దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. కాబట్టి కనుసూపు మేరలో ఏమీ కనపడలేదండి. ఎలా నమ్మమంటారండి? దేవుడే నీ కన్నులు తెరుచునుగా. హాగర్కి అటు ఇటు తిరుగుతుంది, ఏడుస్తుంది, నీళ్లు లేవు అని. కన్నులు తెరిచినప్పుడు నీటి బుగ్గ ఎక్కడుందండి? కిలోమీటర్ తర్వాత ఉంది, వెళ్ళమ్మా? కాదు కదా. ఒక 4 కిలోమీటర్ తర్వాత వెళ్ళమ్మా, దొరుకుతుందా? కాదు కదా. అక్కడే ఉంది. ఎప్పటిదాకా కనపడలేదు? తన మనోనేత్రం వెలిగింపబడినంత కాలం ఈ పక్కనే ఎదురుగా ఉన్న దేవుని ఆశీర్వాదం కనపడలేదు. ఇక్కడ మన జీవితాల్లో కూడా అంతే. దేవుని కనుసూపు మేరలో గట్టు కనపడలేదండి. కాబట్టి మనమేమో ఏదలేము, మనం ఈదు లాక్కుపోయే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి గమ్యానికి మనం చేరలేము అని సాతాను చెప్పే అబద్ధముని ఇప్పుడే నేను కొట్టివేస్తున్నాను యేసు నామములో. అవిశ్వాసులయ్యుండక విశ్వాసులయ్యుండి. ఇంతకాలం చేర్చుకొచ్చామే, అవిశ్వాసి కంటే హీనంగా మాట్లాడుతున్నాం అని కొంతమందిని దేవుడు చూపిస్తున్నాడు. నువ్వు ఎలా మాట్లాడతావు? దేవుడు చేసిన అనేకమైన అద్భుత కార్యాలు ఎలా మర్చిపోతావు? దేవుడు చేసిన అనేక ఆశ్చర్యకార్యాలు ఎలా మర్చిపోతావు? ఎలా అవిశ్వాసలాగా ఎలా మాట్లాడతావు? నీ నోటి నుంచి అవిశ్వాసపడి అనుమాన పాటలు దగునా అని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. చెప్పు సమాధానం. దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. దేవుడు నీతో కూడా ఉన్నాడు. ఆయన నిన్ను ముందుకు నడిపిస్తాడు. ఆయన గమ్యానికి చేరుస్తాడు. ఆయన పేరు రక్షకుడు. ఆయన నామము యేసు. అన్ని నామముల కంటే ఉన్నతమైన నామం. ఆయన ఆశ్రయించున్నాడు ధన్యుడు. కాబట్టి యెహోషువ దేవుని ప్రజలకు చెప్పాడు, మందసమును వెంబడించాం. ఈ మందసములు ఏమున్నాయి? యేసు ప్రభువారు ఉన్నాడు. యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం. యేసు ప్రభువారు ఉన్నాడు. నా ద్వారా తప్ప ఎవ్వడును తండ్రి యొద్దకు చేరలేడు. యేసు ప్రభువారిని వెంబడించడం ద్వారా తప్ప మరి వేరొక మార్గం ద్వారా ఈ పరిస్థితి నుంచి మనం బయటపడలేము. దేవుని ప్రజలారా, ఈ సమయంలోనే మనం విశ్వాసంతో అడుగులు ముందుకు వేయవలసిన వారు. యాజకులు మనసాన్ని పైకెత్తుకున్నారు. ఇదిగో రేపు ఉదయాన్నే మనం బయలుదేరాలి. మా జర్నీ ఎప్పుడు చేయాలి? మార్నింగ్, ఉదయాన్నే లేవండి. ఎవ్రీబడి గెట్ రెడీ, మేక్ యువర్ చిల్డ్రన్ రెడీ. మీ పిల్లలందరినీ కూడా సిద్ధం చేయండి. మీ సామాన్ అంతా సిద్ధం చేసుకోండి. మీ పశువులను సిద్ధం చేసుకోండి. మీరు సిద్ధపడండి. రేపు దేవుడు మీ మధ్య చెప్పే ఆశ్చర్య కార్యాన్ని చూడటానికి, ఆ కార్యం అనుభవించడానికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. సిద్ధపడండి. సంఘమా, దేవుడు సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదం, దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకునే ప్రయాణంలో మనం ఉన్నాం.
ఆటంకాలు, అవరోధాలు బహు వేగంగా ప్రవాహం ప్రవహిస్తుంది. మనకు తెలుసు కదా, నది ఎంత వెడల్పుగా ఉంటుందో, నదులు వరదలు వచ్చినప్పుడు ఎంత ప్రవాహ వేగంతో వస్తుంటాయో, ఆ సమయంలో చిన్నపాటి తప్పు జరిగిన ప్రమాదవశాత్తు దానిలో పడితే అసలు మనిషి ఎక్కడ తేల్తాడో తెలియనటువంటి పరిస్థితి కదా. నదుల గురించి మీకు చూసిన వారికి అంత అవగాహన ఉంటుంది కదా. ఈ నదిలో కూడా ఇక రక్షించేవారు లేరు, బోటులు లేవు, దానికి ఏమి బ్రిడ్జి లేదు, నడిచి వెళ్ళలేము, ఈత వేయలేము, గమ్యం కనపడదు, కానీ మనం అటు వెళ్ళే అవకాశాలు ఏమీ లేవు అని నిరీక్షించడానికి అవకాశం ఏమీ లేదు. అయితే దేవుడు ఒక మార్గాన్ని మన కొరకు సిద్ధం చేశాడు. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కటానికి ఉద్యోగం ఉంటుందో లేదో భయం, ఆర్థికమైన ఏర్పడతాయేమో భయం, లోన్లు ఎలా పే చేయగలుగుతాం భయం, పిల్లల అవసరాలు ఎలా తీర్చబడతాయి భయం, ఇది కష్ట సమయంగా ఉంది భయం. దేవుని పిల్లలారా, దేవుడు మనకు ద్వారం తెరుస్తున్నాడు, దేవుడు మనకు మార్గం తెరుస్తున్నాడు. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు, నేను మిమ్మల్ని పాలుతేను ప్రవహించే వాగ్దానం నేను తీసుకుని వెళ్తాను. వీళ్ళందరూ విడుదల పొందిన వారు, వీళ్ళందరూ విజయం పొందినటువంటి వారు, వీళ్ళందరూ విధేయతతో దేవుని సేవకుడైన మోషేకు లోబడి, ఆయన మాట విని దేవుని మాటకు లోబడి దేవుని వారిని వెంబడి ఇంతకాలం వచ్చిన వారు. వీళ్ళు అద్భుతాలు చూశారు, అనేక సవాళ్లను దైవశక్తితో అధిగమించారు, అనేక ప్రతికూల పరిస్థితుల మీద వారు ఆధిపత్యం చూపించారు, అవసరంలో దేవుని సమృద్ధిని అనుభవించారు, యుద్ధాలలో ఆశ్చర్యమైన దేవుని కృప ద్వారా విజయాన్ని పొందారు, సర్పం చేత వీళ్ళు కాటు వేయబడినప్పుడు, తెగులు వీళ్ళపై సంచరించినప్పుడు దైవికమైన స్వస్థతను వారు పొందారు, రుచి చూశారు. కాబట్టి అనేక అద్భుతాలు రుచి చూచిన వాళ్ళు వీరందరూ దేవుని పిల్లారా, నీవు నీ జీవితంలో ఎన్నిసార్లు దేవుడు చేసిన అద్భుతాలను అనుభవించావు? ఈ రోజు ఎలా సందేహిస్తావు? ఈ రోజు ఎలా అనుమానపు మాటలు మాట్లాడతావు? ఈ రోజు ఎలా అవిశ్వాసపు మాటలు మాట్లాడతావు? ఆ మాటలు నీ నోట రా తగునా? ఎన్నిసార్లు దేవుని మందిరంలో దేవుడు గొప్పవాడిని సాక్ష్యం పలికావు? ఎన్నిసార్లు దేవుడు నా చేతిలో ఆశ్చర్యకాలు చేశారని పలికావు? ఈ రోజు ఆ విశ్వాస మాటలు ఎక్కడికి వెళ్ళినాయి అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి దీవించిన దేవుని ప్రజలారా, మన పరిస్థితి గడ్డుగా ఉంది, ఏమవుతుందోనండి, గమ్యాన్ని చేరలేమేమో, వాగ్దానాలు ఆగానే అలాగే గోడ కంటుకుని ఉంటాయేమో. నో 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 దేవుని పిల్లలారా, వాగ్దానం నెరవేర్పు తప్పక జరుగుతుంది. ఆమెను పలికిన వారి జీవితంలో జరుగుతుందాక దేవుని వాగ్దానం నెరవేర్పు మరొకసారి పలుకుతున్నాను. ఆమె నమ్మ వారి కొరకు దేవుడు మాట్లాడిస్తున్నాడు. ఆ వాగ్దానం నెరవేర్పు మన జీవితంలో జరుగుతుంది. ఆమేన్. ఎవ్వడు ఆపజాలడు, ఏ పరిస్థితి ఆపజాలదు, ఏ క్రిమి, ఏ వైరస్, ఏ ప్రతికూల పరిస్థితి, ఏ ఆర్థిక మాంద్యం, ఏ లోకల్ ఉద్యోగాలు పోతాయో ఉంటాయో అనే భయం దేవుని వాగ్దాన ఫలాన్ని ఆపజాలదు. మనం వీటిని అధిగమిస్తాం, గమ్యానికి సురక్షితంగా చేస్తాం. సిద్ధపడండి, వాగ్దానం సంతరించుకోబోతున్నాం. ఎన్ని యుద్ధాలైనా చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఎరికో గోడలు కులద్రోయబడతాయి, యుద్ధం చేసి మనం కాలాన్ని పారద్రోలాలి, శ్వాసాన్ని స్వాధీనపరచుకోవాలి. కాబట్టి సిద్ధపడాలని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి వీళ్ళు సిద్ధపడాలి. ముందు వాళ్ళు పరిశుద్ధపరచుకున్నారు. సిద్ధపాట్లు ప్రథమంగా చేసే పని పరిశుద్ధపరచుకున్నారు. మన ప్రయాణం అవ్వాలంటే చక్కగా ప్రయాణం అయ్యే రోజు చక్కగా స్నానం చేసి మంచి వస్త్రాలు వేసుకుని ప్రయాణం అవుతాం కదండి. చక్కటి వస్త్రాలు, శుభ్రమైన వస్త్రాలు ధరించి. కాబట్టి వీళ్ళు కూడా ప్రయాణం అవుతున్నప్పుడు పరిశుద్ధత వాళ్ళు పొందినటువంటి మొదటి లక్షణం, మొదటి సిద్ధపాటు. రెండవది, మందసాన్ని యాజకులు ఎత్తుకున్నారు, నడుస్తూ ఉండగానే యాజకులు యొక్క చీలమండలం, వారి పాదములు యోర్దాను నది నీళ్లను తాకగానే అద్భుతం, యేసుక్రీస్తు నామములో అద్భుతం పలికిన అందరూ వింటున్న వాళ్ళందరూ యేసు నామములో అది పలికిన వారి జీవితంలో అది జరుగును గాక. యేసు నామములు అద్భుతం చేసే దేవుడు, ఆశ్చర్యకారం చేసే దేవుడు, ఇగో ద్వారం తెరిచే దేవుడు, మార్గం సరళం చేసే దేవుడు, గమ్యానికి చేర్చే దేవుడు మన దేవుడు. ఆయన నామము యేసు. ఆయన్ని విశ్వసించి ఆయన మార్గం నడుచుల ద్వారా మాత్రమే మన వాగ్దాన ఫలాన్ని పొందుతాం. దాని ద్వారా ఆయన నామను నమ్మి విశ్వసించి అనుసరించడం ద్వారా మాత్రమే మనకు సిద్ధపరచబడిన దీవెన మనం పొందుకోగలుగుతాం. ఆయన నామమును ఉచ్చరిస్తూ యేసయ్యను అనుసరించడం ద్వారా మాత్రమే దేవుడి యొక్క దీవెనలో మనం కొనసాగలుగుతాం. ఆయన అనుసరించడం మాత్రం ద్వారానే ఈ పరిస్థితులను అధిగమించగలుగుతాం, ఈ సమస్యలను గట్టెక్కగలుగుతాం. కాబట్టి దేవుడు మనకు ఒక తాళం చెల్లించాడు. అది ప్రభు అయిన యేసును అనుసరించుట, విశ్వాసంతో అనుసరించుట. అంతే.
ఆయన అడుగు జాడల్లో నడుచుట, ఆయన ముందు సాగా వెనుక ఆయన మార్గంలో నడుచుట, ఆయన చిత్తంలో నడుచుట, ఆయన వాక్యానుసారంగా నడుచుట, ఆయన మాటకు విధేయతగా ఆయన మార్గంలో సాగిపోవుట. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు లేచారు. ఎప్పుడు లేచారు? వేకువని. కాబట్టి వేకువజామున లేచి ప్రార్థించడం క్రైస్తవ సమాజానికి చాలా ముఖ్యమైన అవసరం. ఉదయాన్నే బాగా నిద్రపడతాం కదండి. హాలిడే సీజన్లో ఉన్నారు కదా, పిల్లలు కూడా బాగా లేటుగా లేస్తున్నారు కదా. కాబట్టి పిల్లలు లేటుగా లేస్తున్నారు కాబట్టి ఇప్పుడే లేచి ఏమి టిఫిన్ సిద్ధం చేసిన అవసరం లేదు కదా. అందుకని నువ్వు పొద్దున లేవటం లేదా, అలాగే పడుకుంటున్నావా? ప్రభు పలుకుతున్న మాట చెప్పనా? దేవుని వాక్యం చెప్పమంటారా? సామెతల గ్రంథంలో ఉన్న మాట పలకనా? సోమరి చీమలు ఎదగలేదు, వాటి నడతను చూసి నీ ప్రవర్తన జాగ్రత్త చేసుకో. సాతాను మరణ దూత ప్రపంచంలో సంచరిస్తూ ఉంటే నిద్ర పోయి రిలాక్స్ అయ్యే సీజన్ ఇది. సిద్ధపడేటువంటి సమయం ఇది. కాబట్టి వేకునే లేచారు, సిద్ధపడ్డారు. వాళ్ళని సిద్ధం చేశారు, వాళ్ళ పిల్లలను సిద్ధం చేశారు, వారి ఇంటి సభ్యులందరూ సిద్ధం చేశారు, వారి పశువులను సిద్ధం చేసుకున్నారు, వాళ్ళ సామాగ్రిని సిద్ధం చేసుకున్నారు. మొత్తం బయలువెళ్ళారు. వారికి ముందు ఎవరు నడుస్తున్నారు? దేవుని మందసం నడుస్తుంది. తన సేవకులు ఆ మందసాన్ని మోసుకుంటూ వస్తున్నారు. ఇదిగో యేసు ప్రభువు ఇచ్చినటువంటి ఈ పరిశుద్ధ లేఖనాన్ని మోస్తూ నేను మీ ముందుకు వస్తున్నాను. దేవుని వాక్యాన్ని నేను అనుసరించబోతున్నాను. ఈ వాక్యాన్ని మోసుకుంటూ నేను మీ ముందు నడుస్తున్నాను. కాబట్టి దేవుని పిల్లలారా, మనం నడిపించేది దేవుని వాక్యమైన దేవుడు, శరీరధారి లోకంకి తెచ్చిన దేవుడు, ఆత్మస్వరూపిగా మన మధ్యలో ఇప్పుడు సంచారం చేస్తున్న దేవుడు, ఇప్పుడు నాతో ఉన్న దేవుడు, ఇప్పుడే మీ ఇంట్లో మీ మధ్యలోని మీతో పాటు ఉన్న దేవుడు. ఆయన గుర్తుపట్టారా? ఆయన మీ మధ్యలో ఉన్నట్టు గ్రహిస్తున్నారా? ఆయన మీతో ఉన్నట్టు మీకు తెలుస్తుందా? ఆయన స్పర్శను అనుభవించగలుగుతున్నారా? ఆయన నుండి వచ్చేటువంటి పరిశుద్ధత అనేటువంటి సువాసనను ఆగ్రానించగలుగుతున్నారా? జ్ఞానేంద్రియాలు పనిచేస్తున్నాయా? ఆత్మీయ నేత్రాలు తెరవబడినాయా? ఆత్మీయపు వెలుగులో ఉన్నారా? ఆత్మీయంగా మెళకువలో ఉన్నారా? ప్రభువును అనుభవిస్తున్నారా? ఆయనను గుర్తుపట్టాలి. ఇంకా వీళ్ళందరూ నిలబడ్డారు. యాజకులు మోసుకుని వెళ్తున్నారు. వాళ్ళ పాదములు, వాళ్ళ చెలుబండలు పాదములు వేద్దాంగా తాకగానే నీళ్లు ఏకరాశిగా ఆగిపోయినాయి. ఇప్పుడు గొప్ప కేకలు, విజయోత్సాహం, లక్షల మంది ప్రజలు ఏకబిగిన దేవునికి మహిమ, దేవునికి మహిమ, దేవునికి మహిమ అని కేకలు వేస్తూ ప్రతిగానములు చేస్తుండగా అబ్బాబ్బాబ్బా ఎంత సంతోషం! పరలోకం దిగి వచ్చినంత ఆనందం, గొప్ప సంతోషం. ఇదిగో దేవతలు తొంగి చూశారేమో, ఇశ్రాయేలు చేసినట్టు గొప్ప ఆనంద ధ్వని నేను అనుకుంటాను యోర్దాను నది దాటి అవతల ఉన్న ఎరుకో పట్టణ వాసులకు వినపడి ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రజల యొక్క ఆనంద ధ్వని బహుదూరానికి వినపడాలి. దేవుడు చేసిన అద్భుతాలు బట్టి మనం సంతోషపడి దేవుడు ఏం చేశారని నీకు నువ్వు చెప్పుకుని సంతోషపడ్డాక నీలో ఉన్న నిజమైన ఆనందం బహుదూరానికి వినపడాలి. గొప్ప సాక్ష్యంగా ఉండాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. సాతాను గుండెల్లో రైలు పరిగెత్తాలి. యోర్దాను నది అవతలున్న ఎరికోలో ఉన్న ప్రజలకు వినబడినప్పుడు వారి గుండెలు అవిసిపోయినాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుడు చేసే ఆశ్చర్య కార్యం, అద్భుత కార్యం బట్టి దేవునికి క్రైస్తవ సంఘంగా మనం ప్రభువుని ఆరాధన చేస్తున్నప్పుడు లోకము కళ్ళు తెరవబడాలి. పరిశుద్ధాత్మ దిగి వచ్చి దైవ కార్యము జరుగును కాక. దేవుని పిల్లరా, ఎలాంటి ఆరాధన మనం ప్రభువుకు చేస్తున్నాం? ఆశ్చర్యకార్యాలు అనుభవిస్తూ, ఆశ్చర్యమైన సహాయాన్ని అనుభవిస్తూ, దేవుడు చేసిన మేలు ఉపకారం అనుభవిస్తూ, క్షేమాన్ని అనుభవిస్తూ, ఆయురారోగ్యాన్ని అనుభవిస్తూ ఎంత కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ఎన్ని అద్భుతాలు దేవుడు చేస్తున్నాడు, ఎన్ని ఆశ్చర్యకాలు దేవుడు చేస్తున్నాడు. ఆశ్చర్యకరంగా యోర్దాను 2 పాయలయ్యింది, ఆయన నేల కనబడింది. యెహోవాయే దేవుడిని వాళ్ళు తెలుసుకున్నారు. కేకలు వేసి ఆర్పాటంతో దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ పరిగెత్తినారేమో. యాజకులు ముందుగా నడుస్తున్నారు. వీళ్ళకి వాళ్ళకు దూరం ఉంది, వాళ్ళు గుర్తుపట్టారు. లక్షల మంది ప్రజలు వెళ్ళి వాళ్ళ మీద వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే దారి మిగిలిన వాళ్ళు కనబడదు. కాబట్టి దేవుని సేవకుడు దూరాన్ని ఏర్పాటు చేశారు. దేవుడు ఆ స్థలంలో కూడా వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. యాజకులు యోర్దాను నది మధ్యలోనికి వెళ్ళి వాళ్ళ భుజాల మీద ఈ యొక్క మందసాన్ని పెట్టుకుని అక్కడే నిలబడ్డారు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు నదిలోకి దిగడం ప్రారంభించారు.
ఆయన మీద నడుస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. దేవుని ప్రజలు ఎంతో సురక్షితంగా యుద్ధం దాటుతూ ఉన్నారు. పిల్లలు కేరింతలు వేస్తున్నారు, ఎవరిని గంతులు వేస్తున్నారు, స్త్రీలు నాట్యం చేస్తూ పాటలు పాడుతున్నారు. ఇదిగో వృద్ధులు సంతోషంతో కన్నీరు కాలుస్తూ దేవుని కృతజ్ఞత చెల్లిస్తున్నారు. ఇదిగో ఎన్ని వందల సంవత్సరాల తర్వాత దేవుడు వాగ్దానం చేసే వాగ్దాన భూమిలోకి మేము అడుగు పెడుతున్నాం అని కృతజ్ఞతతో వారి హృదయాలు నింపబడ్డాయి. ఆనందభరితులయ్యారు, తన్మయులయ్యారు, నాట్యమాడుతున్నారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రయాణం ఆనంద యాత్ర, ఆత్మీయ యాత్ర, యేసుతో టీవీగా యెరూషలేము యాత్ర. ఇది దేవుడి వైపు వెళ్ళేటువంటి యాత్ర. ఇది ఆనందమయమైనటువంటి యాత్ర, అద్భుతమైనటువంటి యాత్ర, ఆశ్చర్యకరమైన యాత్ర. ఎప్పుడు ఇలాంటి యాత్ర వీళ్ళ జీవితంలో కానీ వినే యాత్ర. దేవుడి పిల్లలారా, దేవుడి ప్రజలకు దేవుని ప్రభువుని వెంబడిస్తున్నప్పుడు, వాక్యాన్ని అనుసరిస్తున్నప్పుడు, ప్రభువుని యేసును మనం అనుసరిస్తున్నప్పుడు మన యాత్ర ఆనందకరమైన యాత్ర, మన యాత్ర ఆశ్చర్యకరమైన యాత్ర, మన యాత్ర క్షేమకరమైన యాత్ర. హల్లెలూయా. ప్రభునామముకు మహిమ కలుగును గాక. పరిశుద్ధ సంగమా, మనది ఆనంద యాత్ర. ఈ యాత్రలో వాడు ముందుకు సాగుతారు. యాజకులు ఎక్కడ నిలబడ్డారు? నది యొక్క మధ్య భాగంలో లోతైన స్థలంలో అక్కడ నిలబడ్డారు. దేవుని మనస్సును వారిని రక్షణగా ఉంది. దేవుని యొక్క సన్నిధి కాపుదలగా ఉంది. యేసే రక్షకుడు. అగాధ జలములలో పడి వెళ్ళినా, నాకు పాస్టర్ పాట పడారు కదా, జలములలో పడి వెళ్ళినా, అగాధ జలములలో వెళ్ళినా హాని జరగదు. ఎందుకో తెలుసా? అక్కడ ఎవరున్నారు? మనసు. అనగా ఎవరున్నారు? మనసులో ఎవరున్నారు? యేసు ప్రభువు రక్షకుడు ఉన్నాడు, కాపాడే దేవుడు ఉన్నాడు. కాబట్టి వీళ్ళ ప్రయాణం ఎలా సాగుతుంది? అద్భుతంగా సాగుతుంది. ఆ నదిలో చేపలు, లేకపోతే ఆ నదిలో పెద్ద పెద్ద ఫిషెస్, రంగురంగులు రకరకాల చేపలు ఉన్నాయి. ఇప్పుడు ఈ టూరిస్టులు కొన్నిసార్లు కొన్ని ప్రాంతాల్లో ఎక్వేరియం, అండర్ గ్రౌండ్ ఎక్వేరియం ఉంటాయి. ఆ ఎక్వేరియం పెద్దది, దానిలో కింద కూడా పెడతారు. అంటే చుట్టూతో చేపలు ఉంటాయి. వాటిలో కూడా దాన్ని చూస్తూ పిల్లలు ఎంజాయ్ చేస్తూ పర్యటన వెళ్తుంటారు. అంటే అలాంటి దాంట్లో వెళ్ళాలంటే ఊరిని వెళ్ళడం చాలా ఖరీదు అవుతుంది. కానీ దేవుని ప్రజలకు ఎలాంటి ప్రయాణం? ఇది ఆశ్చర్యకరమైన, ఆనందకరమైన ప్రయాణం. ఏంటి? ఇది టూరిజం ప్లేస్ లాగా ఉంది. వాళ్ళకి చక్కగా నీళ్ళని చూస్తున్నారు, నీళ్ళ మధ్యలో ఎగురుతున్న చేపలను చూస్తున్నారు, సంతోషంగా ఉన్నారు. చల్లని వాతావరణం, నీళ్ళ మధ్యలో నీళ్ళని ఇటుపక్క గోడగా నీళ్ళు పడే హాయిగా చల్లగా వెళ్తారు. చల్లని యాత్ర. ఇది ఎలా అధిగమిస్తాం? ఎలా గట్టెక్కుతాం? ఇది మనకు అసాధ్యం. ఇవి సాతాను చెప్పే మాటలు. ఇది సాధ్యం. ఇది ఆనంద యాత్ర, ఇది చల్లని యాత్ర, క్షేమకరమైన యాత్ర, గమ్యానికి చేర్చే యాత్ర, దేవుని వాక్యం చూపిస్తున్నటువంటి యాత్ర, యేసు ప్రభువు నడిపిస్తున్నటువంటి యాత్ర, క్షేమకరమైన యాత్ర. కాబట్టి ఫాలో ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని అనుసరిద్దాం. ప్రభువును నిర్మించే నడకను ఆశ్రయిద్దాం, అనుసరిద్దాం. యేసుక్రీస్తు వారి అడుగు జాడలో నడుద్దాం. వాక్యం ఏం చెప్తుంది? ధైర్యం చెప్తుంది. వాక్యం చెప్తుంది ముందుకు సాగిపోని చెప్తుంది. వాక్యం చెప్తుంది నేను నిన్ను గమ్యాన్ని చెప్తానని చెప్తుంది. వాక్యం చెప్తుంది నేను విడువని ఎడబాయని చెప్తుంది. దేవుని వాక్యం చెప్తుంది వాగ్దానాలు ఇస్తుంది. దేవుని వాక్యం చెప్తుంది నిబంధన చేస్తుంది. దేవుని వాక్యం చెప్తుంది మనకు దీవెనను తీసుకుని వస్తుంది. దేవుని వాక్యం చెప్తుంది వాగ్దాన ఫలాన్ని ఇస్తానంటుంది. కాబట్టి ఎవరి మాటలు నమ్ముతాం? హూస్ రిపోర్ట్ విల్ యూ బిలీవ్? ఎవరి వార్తను మనం నమ్ముతాం? ఇదిగో దేవుని వాక్యం మనం చెప్తాం, క్షేమంగా వెళ్తాం. కాబట్టి ఎలా అధిగమిస్తాం అనుకున్న వాళ్ళందరూ ఇప్పుడు తన్మయులయ్యారు, నోరు వెళ్ళబెట్టారు, వాళ్ళ కళ్ళు వింతింతాయి, పెద్దవై చూస్తున్నాయి. ఇది ఆశ్చర్యమే మన కళ్ళకు, ఇది అసాధ్యం అనుకుంటేమే, ఇది మనం ఊహించలేదే. దేవుని పిల్లారా, ఎలా ఈ సమస్యను అధిగమించడం? ఆశ్చర్యకరమైన సహాయం ప్రభు చేస్తాడు. విశ్వాసంతో ఉన్నాడు. ఉద్యోగం పోదు, రావాల్సిన ఇంక్రిమెంట్లు ఆగవు, రావాల్సిన శాలరీ ఆగదు, నీ పిల్లల అవసరాలు ఆగిపోవు, నీకు ఆర్థిక మాన్య యొక్క ప్రభావం తగలదు. దేవుని పిల్ల, ఇది దేవుడి మాట, దేవుడు వాగ్దానం చేశాడు, దేవుడు చెప్పాడు. ఆ మాట నేను చెప్తున్నాను. సంఘములకు మనకు క్షేమం ఉన్నది, సమృద్ధి ఉన్నది, కొరత లేదు, లేమి లేదు. ధైర్యంగా ఉన్నాడు మన దేవుడు, మన పోషకుడు. సింహము పిల్లలైనను లేమిగలమే ఆకలి ఉంది. కానీ ఆయన పిల్లలకు, ఆయన విశ్వాసం ఉంచు వారికి, ఆయన విశ్వాసం ఉంచు వారికి ఏ మేలు కొదువక, ఏ మేలు కొదువక.
మేలు చేసే దేవుడు కదా మన దేవుడు, క్షేమాన్నిచ్చే దేవుడు కదా మన దేవుడు, గమ్యాన్ని చేర్చే దేవుడు కదా మన దేవుడు. వీళ్ళందరూ కూడా గమ్యాన్ని చేరుతున్నారు. ఒక్కొక్కడు లక్షల మంది ప్రజలు ప్రవాహంలో గుండా మధ్యలో పడి క్షేమంగా సురక్షితంగా నడుస్తున్నారు. వీరిలో ఎర్ర సముద్రం దాటి వచ్చిన వారు ఎంతమంది ఉన్నారు? ఎందుకంటే ఎక్కువ మంది మార్గంలో పుట్టిన వారు, ముందు నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది మొదటి వారు కడపటి వారు మొదటి వారు అవుతారని ఈ మొదట్లో ఉన్న వాళ్ళు చాలా మంది అరణ్యంలో సనుకుని అరణ్యంలో నశించిపోయారు. నశించిపోయే వ్యక్తుల్లో మనం ఎవరు ఉండకూడదు కాక, అది దేవుని చిత్తంగా, దేవుని ప్రణాళిక. అవిధేయులయ్యారు వీళ్ళు. అందుకే నేను చెప్పాను మీకు కింద, విమోచింపబడిన వారు, విధేయులైన వారు, విజయాన్ని పొందినటువంటి వారు. కాబట్టి విధేయతగా ఉన్నారు. ఆయన రక్షణలో ముందుకు సాగాలి అంటే విధేయత చాలా ప్రాముఖ్యం. గర్విష్ఠంగా ఉండకూడదు, అహంకారంగా ఉండకూడదు, అలిగే వాళ్ళగా ఉండకూడదు, ఏది బట్టి నోటితో మాట్లాడే వాళ్ళగా ఉండకూడదు, దూషించే వాళ్ళగా ఉండకూడదు, ద్వేషించే వాళ్ళగా ఉండకూడదు, ఎరుగు చూపించే వాళ్ళగా ఉండకూడదు, విమర్శించే వాళ్ళగా ఉండకూడదు. నీ నోటిలోంచి వచ్చేటువంటి నెగిటివ్ స్టేట్మెంట్స్ బట్టి నీకు రావాల్సిన ఆశీర్వాదం వెనుకకు పోతుంది. జాగ్రత్త సుమి, కంట్రోల్ యువర్ టంగ్. నీ నోటిని శుభ్రపరచుకో, పరిశుద్ధపరచుకో. నీ నోటితో నువ్వు మాట్లాడుతున్న అవిశ్వాసపు, అనుమానపు, ద్వేషపూరితపు, అసూయ మాటల వల్ల నీ ఇంటిలోనికి రావాల్సిన దేవుని అక్కడే ఆగిపోయడం వస్తాం. దేవుని మాట. జాగ్రత్త సుమి, జాగ్రత్త. ఇంట్లోనికి రాకుండా నీ మాటే, నీ ప్రవర్తన అడ్డుబండిగా ఉండనివ్వకు. సమాధానపడు దేవునితో, విశ్వసించు దేవుని మాటలేయాలి, అనుసరించు దేవుని మాటలు. దేవుని సన్నిధి గమ్యాన్ని చేరుస్తుంది. వీళ్ళు ఇదిగో యోర్దాను దాటారు, ఎంతో సురక్షితంగా వాళ్ళు గమ్యాన్ని చేరే సందర్భాన్ని మనం చూస్తాం. పరిశుద్ధంలో మరొకసారి నేను మీ కొరకు చదివి వినిపిస్తాను. యెహోషువ గ్రంథం 3:17 నేను మీ కొరకు చదువుతాను. జనులు యెరికో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచేది. జనులందరూ యోర్దాను దాటుట తుదమట్టు వరకు ఇశ్రాయేలీయులందరూ ఆరిన నేల మీద దాటుచు వచ్చేది. కాబట్టి నది ఎంత వేగంగా ప్రవహించినా, నది లోతు ఎంత లోతైనా, నది వెడల్పు ఎంత పొడవైనా, ఇదిగో దాని మీద అధికారి మన తండ్రి అయినా. ఈ పరిస్థితి ఎంతకాలం ఉంటుందనే భయం ఉన్నా, ఈ పరిస్థితి ఎంత గడ్డుగా ఉందో అని లోకమంతా చెప్తున్నా, ఈ పరిస్థితి ద్వారా ఎంత నష్టం, కష్టం ప్రజలకు వస్తుందో మనం కళ్ళారా చూస్తున్నా, ఆయన హృదయంలో నీకు స్థానం ఉంది. నీ కొరకు ఆయన ఒక ప్రణాళిక ఉంది. నిన్ను గమ్యాన్ని చేర్చడం ఆయన బాధ్యత. ఎందుకంటే ఆయనే నడిపించేవాడు, ఆయనే రక్షకుడు, ఆయనే తీసుకుని వచ్చాడు, నడిపించేటువంటి వాడు ఆయనే. కాబట్టి ఈ నిబంధన మందసము మనం వెంబడిద్దాం, అనగా ప్రభు అయిన యేసును మనం వెంబడిద్దాం, ఆయన బోధనను మనం వెంబడిద్దాం, ఆయన మాటలను అనుసరిద్దాం. అందుకనే రోజు వాక్యం చదవాలి. యేసు ప్రభువును వెంబడించడం అంటే ఏమిటండి? పరిశుద్ధ లేఖనాలను చదవాలి, ఆయన బోధనను మనం చదవాలి. యేసు ప్రభువు బోధించిన బోధనలో శ్రేష్టమైన బోధ మొదట 2 ఆజ్ఞలు. మొదటి ఆజ్ఞ, నిన్ను నీ దేవుని నీవు ప్రేమించు. మొదటి ఆజ్ఞ. రెండవది, నిన్ను నీ పొరుగువాన్ని ప్రేమించు. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని ప్రేమించు. కాబట్టి ప్రేమ కలిగిన వారుగా ఉన్నారు. ద్వేషాన్ని హృదయంలో పెట్టుకోవద్దు దేవుని పిల్లలారా. అసూయతో, కక్షతోనూ, కార్పణ్యాలతోనూ జీవితాన్ని ముందుకు నడిపించవద్దు. సమాధానకర్త అయిన ప్రభు మన హృదయాలతో ఉన్నాయి. కాబట్టి పరిస్థితి భయానకమే, పరిస్థితి మన సామర్థ్యకు మించినదే. ఇది దాటడం అసాధ్యమైన సాతాను చెబుతూ ఉన్నాడు. ఎప్పుడు వార్తలన్నీ కూడా ఇది కష్టకాలం, ఇది చాలా ఇంకా గడ్డు పరిస్థితులు వస్తాయేమో, భయం, ఆందోళన. దేవుడు ఎన్నడూ కూడా తన ప్రజలను విడువక ఎడబాయక గమ్యాన్ని చేర్చలేము. కాబట్టి ఈ దినాన్ని దేవుడు మనకు ఒక సమాధానం ఇస్తున్నాడు. దేవుడు మన ప్రశ్నలన్నిటికీ ఒక పరిష్కారం చెబుతున్నాడు. అదేమనగా ప్రభు అయిన యేసును వెంబడించడం. ఎలాగో నేను వెంబడించడం? ఆయన వాక్యానుసారంగా, ఆయన బోధనలను అనుసరించి, ఆయన ప్రేమ మార్గం, ఆయన నీతి మార్గం, ఆయన పరిశుద్ధమైన మార్గం, ఆయన యథార్థమైన మార్గం, ఆయన సత్యమైన మార్గంలో మనం నడుచుటే, ఆయన చూపించిన విశ్వాస మార్గంలో మనం నడుచుటే, ఆయన చూపించినటువంటి విజయవంతమైన మార్గంలో నడుచుటే, ఆయన చూపినటువంటి శిలువ మార్గంలో మనం నడుచుటే, ఆయన వెంబడించటకు, ఆయన శిలువనెత్తుకున్న ఆయన వెంబడించటే. ఆ కృప పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని తల్లి కలుగుతున్నాం. పరిశుద్ధులైన ప్రేమలకు తండ్రి, ప్రశ్నలకు జవాబు ఇచ్చేటువంటి గొప్ప దేవుడు మీరే. అయ్యా, మా ప్రతికూల పరిస్థితుల్లో
ఎలా ఈ ప్రతికూల పరిస్థితులను మేము అధిగమించగలం అనే ప్రశ్న మా ముందున్నప్పుడు, ఎలా ఈ యోర్దానును దాటగలం అనే సమస్య మా ముందున్నప్పుడు, మా సహాయకుడిగా ఉండి మా ముందుండి నడిపించేటువంటి గొప్ప కాపరిగా తండ్రి నాన్న మీరు మా గుణాన్ని బట్టి కృతజ్ఞతా స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ అడుగు జాడల్లో మేము నడుస్తూ గమ్యానికి చేరటానికి ప్రభు తండ్రి మేము సన్నద్ధులు అవటానికి పరిశుద్ధతని సిద్ధపాటుతో ప్రభు మీ మార్గమును గుర్తించి అతని మీ అడుగు జాడల్లో అనుసరించి మీ మందసాన్ని వెంబడించే భాగ్యం దయచేయండి. తద్వారా గమ్యానికి చేరడానికి వాగ్దానం చేసిన ప్రతి వాగ్దానాన్ని స్వతంత్రించుకుని మీకు దయచేసి ప్రార్థన చేస్తాం. తండ్రి నాకు ఎవరి హృదయాలకు భయం ఉన్నదో యేసు నన్ను దూరమవుతుంది కాక, ఎలా ఇది అధిగమిస్తున్న అనుమానాలు యేసు దూరమవుతుంది కాక, నా ప్రభువు సమస్తము సాధ్యం సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం. మా యేసు ప్రభు మా గొప్ప కాపరి, మా మంచి కాపరి, మా ప్రధాన కాపరి, మీరే మాకు మార్గం, మిమ్మల్ని మేము వెంబడిస్తాం. మీరే గమ్యానికి చేర్చాలి. మీ ప్రజలను మీరు ఆశీర్వదించండి ప్రభా. సంఘ బిడ్డలందరినీ మీరు దీవించండి. ఉద్యోగాలకు వెళుతున్నారు, క్షేమము దయచేయండి ప్రభా. ప్రతి ఇంటిలో సమృద్ధులను దయచేయండి, ప్రతి ఇంటిలో క్షేమమును దయచేయండి ప్రార్థన చేస్తాం. పిల్లల జీవితాలకు విజయం దయచేయని ప్రార్థన చేస్తాం. పిల్లల జీవితాలకు భద్రత భరోసా దయచేయని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. పరిస్థితి సమస్తము చక్కదిద్ది ప్రభా. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా పట్టణాలు మీరు బాగు చేసి స్వస్థపరచాలి. నాయకులకు కావాల్సిన సమయోచితమైన జ్ఞానం దయచేస్తాం. డాక్టర్లకు కావాల్సిన పరమ జ్ఞానం మీరు అనుగ్రహించారు. రోగులకు కావాల్సిన దైవికమైన స్వస్థత మీరు దయచేసి ప్రభా. ఆర్థిక బాధ్యత నుండి ఇబ్బంది నుంచి విడుదల దయచేసి మీ ప్రజలను మమ్మల్ని అందరినీ కూడా సురక్షితంగా వాగ్దాన దేశంలో నడిపించవస్తున్నారు. మమ్మల్ని అందరినీ కృపకాసాలు ప్రతిష్ఠించుకుంటున్నాం. తన చంటి బిడ్డలకు మంచి ఆరోగ్యాలు ఇవ్వండి, వృద్ధులకు మంచి ఆరోగ్యాలు ఇవ్వండి, గర్భిణీ స్త్రీలకు క్షేమం దయచేయండి, ఆరోగ్యం దయచేయండి, గర్భ శిశువులకు ఆరోగ్యం దయచేయండి ప్రార్థన చేస్తున్నాం. తండ్రి ఉద్యోగాలు భద్రత దయచేయండి ప్రభు, క్షేమం దయచేయండి, అవసరంలో మీ సమృద్ధిని దయచేయండి. తను నా లేని కొట్టివేయమని ప్రార్థిస్తాం. మీ వాగ్దానం సంపూర్ణంగా నెరవేర్చి దీవించవలసినారు. సంఘం అంతా మీ కృపకాస్తాను ప్రతిష్ఠిస్తూ సంఘం కూడా తీసుకొస్తున్న అర్పణలు దయతో అంగీకరించి విదుష్కంగా కృప దయచేసి మీ మందికి మీకు ఇచ్చిన ద్వారా నూరంతరం ప్రతిఫలం మీ ప్రజలకు సమృద్ధిగా దయచేసి విధిగా పాత్రగా చేయవలసినారు. మీ కృపకాస్తాను సంఘం అంతా ప్రతిష్ఠించుకోండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో పరలోకతాము. ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయండి. మా ఎడల అపరాధం చేసిన మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించాలి. మాకు శోధనలకు లేక కీడును తప్పించాలి. అయితే రాజ్యము బలము శక్తి నిరంతరం మీరే తండ్రి. ఇప్పుడు పర్లోక తండ్రికి దీవెనకు కుమారుడు యేసుక్రీస్తు ప్రభా, పరిశుద్ధాత్మ సహస్రాల దేవుని పరిశుద్ధ సంఘం మనందరూ తోడుగా ఉన్నాం. ఈ సమస్యను దాటించి ఎంతో సురక్షితంగా వాగ్దానానికి నడిచినట్లు దేవుని సన్నిధి మనందరికీ తోడుగా ఉండి ముందు నడిపించును గాక. ఆమేన్. అందరికీ ఉన్నా దేవుడు దీవించును గాక. ఆమేన్.